స్పష్టంగా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఒకలాగా, ఎన్నికల తర్వాత ఒకలాగా, అంటే అప్పుడు ఓట్ల కోసం ఒకలాగా, ఇప్పుడేమో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రిగా మాట్లాడినప్పుడు ఒకలాగా, ఒక ద్వంద్వ వైఖరి అనేది కనపడుతూ ఉంది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్కి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వెన్నుపోటు పొడుస్తున్నారు, విశాఖ స్టీల్ ప్లాంట్కి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఉరేస్తున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే మనం ఈ రెండిట్లో మనం చూసాము. వారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఒక విలేకరన్న ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ గురించి ఏంటని చెప్పి మీ స్టాండ్ ఏంటని వారి మాటల్లో చంద్రబాబు నాయుడు గారిని అడిగితే, ఆ విలేకరిని నీ చెవులో చెప్పాలా, మీ ఇంటికి వచ్చి చెప్పాలా, ఇంట్లో కూర్చొని వీళ్ళు తిని పడుకుంటే సరిపోద్దాని కార్మికుల్ని ఎంత చిన్న చూపు చేసి కార్మికుల్ని ఏ విధంగా అవమానించారు. అలాగే ఆ ప్రశ్న అడిగినటువంటి విలేకరిని బెదరగొడుతూ అతన్ని ఒక రకంగా అసలు ఈ ప్రశ్న అడగడం ఏంటి అన్నట్టుగా, నా ఇష్టం అన్నట్టుగా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మరి మాట్లాడారో మనకు అర్థమవుతా ఉంది. అంటే దీన్ని బట్టే మనకు స్పష్టంగా అర్థమవుతుంది, ఓట్ల కోసమేమో ఎంతవరకైనా పోరాడతాము, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఆయనే చెప్తున్నాడు ప్రజలతో, దీని ప్రైవేటీకరణకు వ్యతిరేకమని మాట్లాడాడు. ఇప్పుడు వచ్చేసి మరొక వైట్ ఎలిఫెంట్ థియరీ అని చెప్పేసి మళ్ళీ దాన్ని ప్రైవేటైజేషనే తన అభిప్రాయంగా ఒక థియరీని తీసుకొచ్చి దాన్ని ఈ విధంగా మాట్లాడుతూ ఇవే ఆయుధాలు కేంద్రానికి అందిస్తున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్కి ఉరేస్తూ మరి ఆ ఉరితాడిని ఆయుధంగా ఆ కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తూ ఇక మీరు లాగండి చచ్చిపోద్ది ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ అని చెప్పకనే చెప్తా ఉన్నాడు. అదే ఈ వైట్ ఎలిఫెంట్ థియరీగా మనకు అర్థమవుతా ఉంది. మీరు చూసినట్టయితే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 2021లో నరేంద్ర మోడీ గారికి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధి మీకు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారికి లేఖ రాసి, ఈ లేఖలో స్పష్టంగా వారు ఏమన్నారంటే, ప్రైవేటుకు వద్దు, విశాఖ ఉక్కుపై ప్రధాని మోదీకి నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి లేఖ, రాష్ట్రానికే అది ఆభరణం, దాన్ని కాపాడుకుంటాం, సంస్థ పునరుద్ధరణకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి, కేంద్రంతో కలిసి పనిచేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది, దీర్ఘకాలం పోరాడి సాధించుకున్న ప్లాంటు ఇది 2002 నుంచి 2015 వరకు సంస్థ లాభాల్లోనే ఉంది, సొంత గన్ను లేకపోవడం, వ్యయం పెరగడంతో లాభాలు తగ్గాయి, పెట్టుబడులు ఉపసంహరణ కన్నా అండగా ఉండి చేయూతనివ్వండి, ప్లాంట్ తప్పకుండా లాభాల బాట పడుతుంది, సొంత గనులు కేటాయిస్తే ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది, రుణాలను ఈక్విటీలుగా మారిస్తే వడ్డీ భారం ఉండదు అని చెప్పి ఇలాంటి కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రధానమంత్రి మోడీ గారికి ఈ లేఖ రాసి, ఇంకా మేము ఏదన్నా కొన్ని అంశాల్లో సపోర్ట్గా ఉన్నాము, అయినప్పటికీ కూడా ఈరోజు మీరు పొత్తులో ఉండి కూడా ఈరోజు మీరు కేంద్రానికి ఏం సంకేతాలు పంపిస్తున్నారు, విశాఖ స్టీల్ ప్లాంట్ని ఈరోజు చంపే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక దమ్మున్న నాయకుడు, ఒక చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుడు, ఆంధ్రుల హక్కు ఆంధ్రుల ఊపిరిగా ఉన్నటువంటి ఈ విశాఖ ఉక్కుని కాపాడుకుందాం, ఈ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ని కాపాడుకుందామని అన్ని విధాలుగా ప్రయత్నం చేసి పలుసార్లు దీని గురించి ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు. అలాగే అంతేకాదు, ఈ లేఖనే కాదు, ప్రధాని మోడీ గారు వచ్చినప్పుడు విశాఖలో జరిగినటువంటి ఒక సభలో కూడా ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించొద్దని, ఆ విషయంలో తన యొక్క రిక్వెస్ట్ని సానుకూలంగా స్పందించాలని కోరారు. అలాగే తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని జగన్మోహన్ రెడ్డి గారు ఆ సభలో కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సభలో కావచ్చు, అలాగే లెటర్లో కావచ్చు, పలుసార్లు ఫాలోఅప్ చేయడంలో కావచ్చు, నిజంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్కి న్యాయం చేయాలి, అక్కడున్నటువంటి కార్మికులకు న్యాయం చేయాలి, మీరల్లా చేయాల్సిందల్లా ఒక సొంత క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్ మాకు ఇవ్వండి, సొంత మైన్ ఇవ్వండి, దానివల్ల ఇది బాగుపడుతుందని చెప్పి కూడా రాసినటువంటి పరిస్థితులు మనం చూసాము. ఇది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క ప్రాజెక్ట్ పట్ల, అక్కడ ఉన్నటువంటి కార్మికుల పట్ల, సమస్యల పట్ల దాన్ని ఎట్టికేలకు కూడా చక్కగా ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ నడిపించుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో మరి చేసినటువంటి ప్రయత్నాలు. మరి ఈ రోజున చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు ఏంటో మనకు అర్థమవుతోంది. ఇందాక చెప్పినట్టుగా ప్రతి దాంట్లో కూడా ప్రైవేటైజేషన్ అనేది చూస్తారు. అసలు ప్రభుత్వం అంటే ఏంటండి?
ఏ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వం యొక్క బాధ్యత విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి రైతాంగానికి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, అవన్నీ ప్రజలకు నచ్చినట్టుగా ప్రజలకు కావాల్సిన విధంగా అందించేటువంటి అడ్మినిస్ట్రేషన్నే ఆ యొక్క ప్రభుత్వం యొక్క బాధ్యత. అది ఎవరైనా ముఖ్యమంత్రి ఉండని. మరి ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు మీరు చూసినట్టయితే విద్యారంగం చూసాము. ఈరోజు ఏమవుతుంది? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అని చెప్పి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి గోరు ముద్ద అని తీసుకొచ్చి ఒక చక్కటి అంబియన్స్ క్రియేట్ చేసి పిల్లలకి ఇంగ్లీష్ మీడియాన్ని ఇంట్రడ్యూస్ చేసి చక్కటి స్టాండర్డ్స్ని పెంచి చక్కగా స్కూల్లో చదువుల గురించి అమ్మఒడి లాంటివి తీసుకొచ్చి పథకాలు తీసుకొచ్చి ఈరోజు స్కూల్ వ్యవస్థని విద్యా వ్యవస్థని స్ట్రెంథెన్ చేసి ముందుకు వెళ్తే మరి ఈ విద్యను నీరుగాస్తూ ఎంతసేపు కూడా ఈ రోజున ప్రభుత్వ బడులను పక్కన పెట్టి ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ స్కూళ్ళు వాటిని పోషించేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. అలాగే వైద్యం విషయం చూద్దాము. ఈరోజు వైద్యం విషయానికి వస్తే ఈరోజు చదువుకుంటూ వచ్చాను ఇక్కడ పేపర్లో, నెల్లూరులో ఒక ఇన్సిడెంటు. హాస్పిటల్కి వెళ్తే డ్యూటీ డాక్టర్ లేరంట. వెంటనే 108కి ఫోన్ చేస్తే 108 కూడా ఒకటి వస్తుందన్నారు, ఒకటి రాదని చెప్పారు. అది కూడా రాలేదు. వాళ్ళు ఏదో ప్రైవేట్ వెహికల్లో బయలుదేరేసరికి ఒక వ్యక్తి 55 సంవత్సరాలు ఉన్నట్టున్నాడు. ఆయన మారుబోయిన వెంకటరామయ్య అనే అతను చనిపోయాడు. వైద్యం విషయంలో కూడా ఇంతే నిర్లక్ష్యము. ఇక ఏంటంటే మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషను. ఏదైనా కూడా ప్రైవేటైజేషన్ అంటే ప్రభుత్వ ఆస్తిగా ఉన్నటువంటి అన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ప్రైవేట్ వ్యవస్థను పోషించాలి, సొమ్ము చేసుకోవాలనేటువంటి ఉద్దేశంలో. ఇక ప్రాజెక్టుల విషయానికి వస్తే చూస్తూ ఉన్నాం. ఈ విశాఖ స్టీల్ ప్లాంటే దీన్ని ప్రైవేట్ పరం చేయాలి, ప్రైవేటైజేషన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ భారం అవుతుందని చెప్పి ఈ కథలన్నీ చెప్పుకుంటూ మరి వస్తున్నటువంటి పరిస్థితి. ఇక కొత్త ప్రాజెక్టులు ఏమైనా తేవాలన్నా కూడా మనకి మరి మాట్లాడుతూ ఉన్నారు. ఒక 13 లక్షల కోట్లు అని అంటున్నారు. 60,000 ఉద్యోగాలు వస్తాయి, రాబోతున్నాయి అంటారు. కానీ అవి ఎప్పుడు వస్తున్నాయి, వచ్చాయా, ఎన్ని వచ్చాయి, ఏం చేస్తున్నారు, వాటి మీద క్లారిటీ ఉండదు. రాబోతున్నాయి, వస్తున్నాయి అని చెప్పి దాని మీద ప్రొజెక్షన్స్ ఎలివేషన్స్ తప్పితే వాస్తవానికి ఎంత కమెంట్స్ అవుతుంది ఏందనే దాని మీద ఒక క్లారిటీ ఉండదు. ఇక రైతన్నల కష్టాలు అయితే వర్ణాతీతం. రైతు భరోసా కేంద్రాలు పనిచేయవు, రైతుకు పెట్టుబడి సాయం ఉండదు. అలాగే రైతుకు సంబంధించి యూరియా గురించి కావచ్చు, ఎరువుల గురించి కావచ్చు, ఆ కొరత గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. ఇక రైతన్న సంతోషానికే దూరం అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక. అదే మన జగనన్న హయాంలో రైతన్న చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. ఈరోజు రైతులకు రోడ్డెక్కాల్సినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఏర్పడినటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ గాలికి వదిలేసి ప్రభుత్వంగా తాము చేయాల్సినటువంటి బాధ్యతని, ఆ బాధ్యతగా ఆ ముఖ్యమంత్రిగా ఆలోచించినటువంటి ఆలోచనని చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టి అన్నీ కూడా ప్రైవేటైజేషన్ అని చెప్పి తను నమ్ముకున్నటువంటి ఫార్ములా, తను నమ్ముకున్నటువంటి ఫిలాసఫీయే ధ్యేయంగా తన నైజాంనే కంటిన్యూ చేస్తూ మరి ముందుకు వెళుతున్నటువంటి తీరు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అందుకే చెప్తా ఉన్నాము మేము, ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది దాంట్లో భాగంగా సంస్థను ముక్కలు చేస్తున్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక. మరి ప్లాంట్లో ఇప్పటికే 32 విభాగాలు కూడా ప్రైవేట్ పరం చేశారు. సంస్థలో కొత్త ఉద్యోగాల భర్తీ లేదు. స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చిన 8,000 మంది వాళ్ళకు కూడా ఉద్యోగాల కోసం గత 40 ఏళ్లుగా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరోవైపు స్టీల్ ప్లాంట్ కార్మికుల యాజమాన్యం జీతాలు కూడా బకాయి పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి టీడీపీ కూటమి వైఖరితో ప్రత్యక్షంగా దాదాపు 20,000 మంది రెగ్యులరు కాంట్రాక్ట్ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుండగా పరోక్షంగా లక్షలాది మందిపై ఈ ప్రభావం చూపుతుంది. కేంద్రంతో కుమ్మక్కై ఆంధ్ర హక్కు అయినటువంటి విశాఖ ఉక్కును కళ్ళెదుటే ఉరితీస్తున్నారు. ఇప్పటికే నేను చెప్పాను ఇందాక 32 మంది ప్రాణ త్యాగాలతో మరి ఏర్పడినటువంటి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్, ఇకనైనా ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం మరి తమ వైఖరి మార్చుకొని ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడాలని మేమంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటికీ మేము ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తుంది, ఇప్పటికైనా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై జరుగుతున్నటువంటి కుట్రల్ని ఆపమని, అలాగే మీకు వీలైతే ఇవన్నీ కూడా కేంద్రంతో మాట్లాడి అక్కడున్న ప్రాంత ప్రజలకు, ఆ ప్రాజెక్టుకి, అక్కడున్న కార్మికులకు న్యాయం చేయమని, ఇక మీరే ఈ వైట్ ఎలిఫెంట్ థియరీ అని చెప్పేసి ఈ ఆయుధాలని కేంద్రానికి ఇచ్చి ఉరి వేయొద్దు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అని తెలియజేసుకుంటూ, వీలైతే మంచి చేయండి, లేదంటే ఈ వైట్ ఎలిఫెంట్ కబుర్లు అలాంటివన్నీ మాట్లాడకుండా మౌనంగా అన్నా ఉండండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాము. అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా దాన్ని కాపాడేందుకు అన్ని స్టెప్స్ తీసుకున్నాము. మాకు పొత్తు లేకపోయినా మేము ఒంటరిగా అయినా ఆ రోజు మేము పోరాడి మా నాయకుడు చిత్తశుద్ధితో
దాన్ని ప్రైవేట్ పరం కాకుండా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాపాడడం జరిగింది. ఇప్పటికైనా కూడా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుకునేందుకు మేము అవసరమైన అన్ని పోరాటాలు చేస్తాము. మేము కార్మిక పక్షాలతో కలిసి అవసరమైన రాజకీయ పార్టీలతో కలిసైనా సరే దీన్ని నిరంతరం కాపాడుకునేందుకు అన్ని విధాల పోరాటాలు చేస్తాము. మా నినాదం, రాష్ట్ర ప్రజల నినాదం విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనేటువంటిది ఇప్పటికైనా ఎప్పటికైనా మేము అది ప్రైవేట్ పరం కాకుండా మ్యాక్సిమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటుంది. దీనికోసం ఎంత పెద్ద పోరాటమైనా ఎందాకైనా పోరాడతామని హెచ్చరిస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని దీన్ని ప్రైవేట్ పరం చెయ్యొద్దు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరి ఏం చేశారు ఆ డబ్బులు? ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు కార్మికులకు జీతాలు ఇవ్వాలి, మరి వాళ్ళ సంక్షేమము, దాని మీద ఆధారపడినటువంటి వారి కుటుంబ సభ్యులు, మరి ఇదంతా భారం అని చెప్పి ఈ వైట్ ఎలిఫెంట్ కథ ఎందుకు చెప్తున్నారు? దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది కదా మనసులో ఏముందో అని చెప్పేసి. ఏదో ఒక ఉద్దేశం ఉంది కాబట్టే ఇష్టం వచ్చినట్టుగా ఒక విలేకరి జర్నలిస్టు ఆయన ఒక ప్రశ్న వేస్తే దాని మీద ఎట్లా పడితే బెదరగొట్టి అట్లా మాట్లాడినటువంటి ఆయన వైనము, అలాగే ఎన్నికల ముందు చెప్పినటువంటి స్టాండ్ ఒకటి, ఈరోజు మాట్లాడుతున్నటువంటి స్టాండ్ని బట్టే ఆయనకు చిత్తశుద్ధి లేదు చంద్రబాబు నాయుడు గారు కనుక మనకు స్పష్టమవుతా ఉంది. ఇప్పుడు వాళ్ళు అదే అన్న చెప్తా ఉన్నాం కదా, మాకు అలాంటివి ఏం అవసరం లేదు, మేము చెప్తా ఉన్నాము ఆ డబ్బులు ఎక్కడి, ఆ డబ్బులు వస్తే మీరు ఏం కమెంట్స్ చేస్తున్నారు, ఎన్ని ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు, ఏటేటికి వాటిని వాడుతున్నాం అనేది క్లారిటీ ఇవ్వమంటున్నాం. క్లారిటీ ఇవ్వమనండి. దాని మీద వాళ్ళు క్లారిటీ ఇవ్వట్లేదు. ఇవ్వకుండా దీన్ని ప్రైవేట్ పరం చేద్దామని వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచనని ఏ విధంగా వెలబుచ్చుతున్నారో మనం చూస్తున్నాము. ప్రతి దాంట్లో చూస్తున్నాము. ఇందాక చెప్పాను, మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ, ఏదన్నా ఒక డెవలప్మెంట్ ప్రభుత్వ రంగంలో ప్రజల ఆస్తులు ఉన్నాయన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేయాలి, స్కూళ్ళు ప్రైవేటైజేషన్ చేయాలి, దేంట్లో అయినా కూడా ప్రైవేటైజేషన్ చేసి సొమ్ము చేసుకొని ప్రైవేట్ రంగాన్ని పోషించాలి, గవర్నమెంట్ సెక్టర్ని కిల్ చేయాలి, పబ్లిక్ సెక్టర్ని కిల్ చేయాలనే అంశం మీద వెళ్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు దేనికి ఖర్చు పెడుతున్నారు, ఎంతమందికి ఇంకా బకాయిలు చాలా ఉన్నాయి, ఉద్యోగాలకు జీతాలు చాలా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, దేనికి ఎంత ఇచ్చారు, ఏం చేస్తున్నారు అనేది క్లారిటీ ఇవ్వమని అడుగుతా ఉన్నాం. అన్న వాళ్ళు ఎన్నైనా చెప్తారు.